రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లోని ఖైరతాబాద్, అమీర్పేట్, పంజాగుట్టలో ఉరుములతో కూడిన వాన పడింది. సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, సైదాబాద్, చంపాపేట్, సరూర్ నగర్లో ఈదురుగాలులతో వర్షం కురవగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పంజాగుట్ట కూడలి వద్ద రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్ కూడలి వద్ద మోకాళ్లలోతు నీరు ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పాత బస్తీలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సూరారం ప్రధాన రహదారిపై నీరు నిలిచింది. కుషాయిగూడ బస్తీ దవాఖానా వద్ద ఈదురుగాలులకు చెట్టు కూలింది. రహదారికి అడ్డంగా చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ భవానీ ఎన్క్లేవ్ వద్ద భారీ చెట్టు కూలి విద్యుత్ స్తంభాలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జంట నగరాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ముషీరాబాద్ లో తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంటుంది. ఇక తెల్లవారుజాము నుంచి చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో చాలా ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. మనం చూడవచ్చు ప్రస్తుతం ముషీరాబాద్లోని ప్రభుత్వ పాఠశాల మనం ఇక్కడ ఉన్నాము. ఈ ప్రభుత్వ పాఠశాలలోని ఇది మైదానం. పిల్లలు ఇక్కడ ఆటలు ఆడుకుంటారు. అయితే ప్రస్తుతం సెలవులు ప్రకటించడంతోనే ఈ మైదానం అంతా కూడా పూర్తిగా జలమయమైపోయింది. ఒక చిన్నపాటి చెరువును తలపిస్తుంది. పక్కనే ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్లో కూడా ఒక చెట్టు కూలిపోయింది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణ వర్షపాత వివరాలు ఒకసారి మనం చూసుకుంటే ప్రధానంగా సిద్దిపేట, నల్గొండ, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, కొమరం భీం, అదేవిధంగా సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కొమరం భీంతో పాటు మేడ్చల్, మల్కాజిగిరి, మంచిర్యాల్, మెదక్, జగిత్యాల్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ పేర్కొంటుంది. అయితే ఒక్కసారి మనము వర్షపాత వివరాలు ఒకసారి చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో 111.5 మిల్లీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా నల్గొండలో అయితే 98 మిల్లీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా ఇక నల్గొండలోనే చాలా ప్రాంతాల్లో కూడా 98, 93, 88, 86, 83 నుంచి 93 వరకు వర్షపాతం నమోదైంది. అయితే చాలా ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురిశాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది. అయితే ఈ కొద్దిసేపటి క్రితం మళ్ళీ తిరిగి వర్షం ప్రారంభమైంది. ప్రధానంగా అయితే హైదరాబాద్లో అయితే మేడ్చల్, మల్కాజిగిరి కావచ్చు, ముషీరాబాద్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొద్ది సమయం వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ప్రధానంగా అయితే సిద్దిపేట, నల్గొండ, హైదరాబాద్లో చూసుకుంటే పద్మరావు నగర్, ముషీరాబాద్ ప్రాంతంలోనే ఎక్కువగా వర్షాలు కురుస్తున్నట్టు తెలిసింది. అయితే ప్రధానంగా 66 మిల్లీమీటర్ల నుంచి 111 మిల్లీమీటర్ల వరకు ఈరోజు ఉదయం 8 గంటల వరకు నమోదైన వర్షపాతము ఇంతవరకు నమోదైనట్లు తెలిసింది. మొత్తానికి అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరొక పక్క జిహెచ్ఎంసీ అధికారులు మాన్సూన్ టీంలను రంగంలోకి దించి ఎక్కడైతే నీరు నిలిచి ఉంటుందో ఆయా ప్రాంతాల్లో నీటిని తోడివేసే ప్రయత్నాలు అయితే చేపడుతున్నారు. మరొక పక్క విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడ కరెంటు కోతలు లేకుండా చూస్తున్నారు. అయితే ఉదయం 5 గంటల నుంచి భారీ ఈదురుగాలులు రావడంతో వీయడం వల్ల కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపోవడం వల్ల కూడా కరెంటు తీసేసినట్లు, ఆ తర్వాత అయితే తిరిగి పునరుద్ధరణ చేసినట్లు చెప్తున్నారు. కానీ ఎక్కడైతే చాలా ప్రాంతాల్లో కూడా విద్యుత్ కోతలు ఉన్నట్లు కూడా ప్రజల నుంచి
ఫిర్యాదులు వస్తున్నాయి. దాంతోపాటు వీలైనంత త్వరగా విద్యుత్తును పునరుద్ధరిస్తామని కూడా విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరొక పక్క అయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. మాన్సూన్ టీంలను రంగంలోకి దించి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు తలెత్తుతాయో ఆయా ప్రాంతాల్లో వాళ్ళంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్. Situation at Shirdi Nagar. Can't dare to go closer to more than this. ఇట్లా వస్తున్నట్టు ఉంది వర్షం. హైదరాబాద్లో ఒక్కసారిగా వర్షం పడడంతో చెట్లు కూలాయి, పలు చోట్ల నీళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలపై మా ప్రతినిధి కార్తీక్ మరింత సమాచారం అందిస్తారు. కార్తీక్ చెప్పండి, జీహెచ్ఎంసీ చర్యలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించి పలు ప్రాంతాల్లో కూడా మొత్తం నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలతో పాటు పాతపల్లి ఏరియాలో చాలా ఇళ్లలో కావచ్చు, ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి, చాలా నిరాశ్రయమైన పరిస్థితి కూడా అక్కడక్కడ హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ తో పాటు ఇక్కడ కొంత ప్రాంతాల్లో నెలకొంది. సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది. జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కాసేపు క్రితమే అన్ని స్థాయి 30 మంది డీసీలతో డిప్యూటీ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జోన్ లో కూడా ప్రతి డిప్యూటీ కమిషనర్ సర్కిల్ పరిధిలో అన్నింటిలో కూడా అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ టీం కూడా జిహెచ్ఎంసీ ఈబీడీఎం ఎన్ఫోర్స్మెంట్ టీం కూడా రంగంలోకి మొత్తం ఈ బృందాలు ఎక్కడెక్కడైతే నీళ్లు నిలిచిపోయాయో తర్వాత వాటిని తీస్తున్నారు. దాంతో పాటుగా ఎక్కడెక్కడ నిరాశ్రయాలు అయ్యారో, ఎక్కడెక్కడ ఇళ్లలోకి వాటర్ వెళ్ళలేదు, వాళ్ళందరూ కూడా భూముల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్ లో మొత్తం 19 బృందాలు కూడా దించేస్తున్నారు. అట్లాగే చాలా ప్రాంతాల్లో కూడా ఈదురుగాలతో పాటు వర్షం పడడంతో చాలా ప్రాంతాల్లో కూడా చెట్లన్నీ కూడా నెలకొరిగాయి. చెట్లన్నీ కూడా భారీ వృక్షాలు కూడా నెలకొరిగాయి. ఈ నేపథ్యంలో ఆ చెట్లను కూడా వెంటనే క్లీన్ చేస్తున్నారు. రోడ్ ఎక్కడెక్కడ రోడ్ కూడా డ్యామేజ్ అయ్యాయి. సో ఆ చెట్లన్నీ కూడా క్లీన్ చేసి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జిహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలిస్తున్నారు. కమిషనర్ కావచ్చు, అట్లాగే డిప్యూటీ కమిషనర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించి ఇలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చూస్తున్నారు. ధన్యవాదాలు కార్తీక్. జంట నగరాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. బాలాపూర్లో తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చిల్లు పడిందా అన్నట్టుగా ఈరోజు ఉదయం దాదాపు 2 నుంచి 2.5 గంటల పాటు కురిసినటువంటి భారీ వర్షంతో నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జలమయమని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఉన్న అటు బాలాపూర్ నుంచి కర్మాన్ ఘాట్ వైపు వచ్చేటువంటి ఈ రోడ్డును మనం చూడొచ్చు, పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి. బాలాపూర్ పరిసర ప్రాంతాలంటే అటు మీర్పేట్ కావచ్చు, బిఎన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చంపాపేట్ పరిసర ప్రాంతాల్లోనూ అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు అనేటువంటి అనేక ప్రాంతాల్లో నీరు ఇదే విధంగా నిలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూసినట్లయితే కనుక మనం ఈ బాలాపూర్ నుంచి కర్మాన్ ఘాట్ వైపుగా వచ్చేటువంటి రోడ్డును ఒకవైపు మనం చూస్తున్నాం, పూర్తిగా నీరు నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. తరచూ వర్షం పడిన ప్రతిసారి కూడా ఈ ప్రాంతంలో ఇలాగే నీరు నిలుస్తుండడం, దీనికి సంబంధించి వాహనదారులు ఇబ్బంది పడి తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి ప్రతిసారి కూడా ఇదే సమస్య పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ట్రాఫిక్ టైం ఎక్కువ మంది కార్యాలయాలకు వెళ్ళేటువంటి సమయం కావడంతో మరింత ఇబ్బందికరంగా మారుతుందని చెప్పొచ్చు. వాహనదారులు ఈ యొక్క జలమలైనటువంటి రోడ్డును ఈ వైపు నుంచి వెళ్ళాలంటే పూర్తిగా అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది. ఇక ఉదయం కుండపోతగా కురిసినటువంటి వర్షం కారణంగా పవర్కి ఏదైతే విద్యుత్ సరఫరా కూడా కొన్ని ప్రాంతాలు నిలిచినటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల్లో ఇటు బిఎన్ రెడ్డి నగర్లో ఉన్నటువంటి రెడ్డి కాలనీ కావచ్చు, మీర్పేట ప్రాంతంలో ఉన్నటువంటి అనేక లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు నిలిచింది. ఇక దాదాపు 2 గంటల పాటు కురిసిన వర్షంతోనే అనేక ప్రాంతాల్లో జలమయమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ చిగురుటాకులా వణికిందని చెప్పొచ్చు. మొత్తంగా ఈరోజు తెల్లవారుజామున దాదాపు 2 నుంచి 2.5 గంటల పాటు కురిసిన వర్షం కారణంగా బాలాపూర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీరు నిలిచిపోవడం, రహదారులపైన నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.
ధన్యవాదాలు రమ్య. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం, సారంగాపూర్, బీర్పూర్, వెల్గటూర్, గొల్లపల్లి, కోనారావుపేట, గోదావరి ఖని, గంగాధర, మానకొండూర్, రామడుగు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో మామిడికాయలు నేలరాలగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. బీర్పూర్ మండలంలో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, బుగ్గారం, గొల్లపల్లి, వెల్గటూర్ మండలాల్లో కోత దశలో ఉన్న వందలాది ఎకరాల్లో వరి నేల కొరిగింది. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. రాయపట్నంలో 60% కోత దశలో ఉన్న వరి నేల కొరిగి తీవ్ర నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఒడ్లు పోసి 10 రోజులు గడుస్తున్నా అధికారులు కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల నగారా త్వరలోనే మోగనుంది. దేశవ్యాప్తంగా ఖాళీ అయిన సీట్లతో పాటు రాష్ట్రం నుంచి 3 సభ్యులను పెద్దల సభకు ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో షెడ్యూల్ విడుదల చేయనుంది. 6 ఏళ్ల కాలానికి 2 సీట్లతో పాటు బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి 2 ఏళ్లకు ఎన్నికలు నిర్వహించనుంది. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండటంతో వీలైనంత త్వరగానే ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన 2 పదవీకాలం వచ్చే నెలలో పూర్తి కానుంది. తెరాస సభ్యులుగా పెద్దల సభకు ఎన్నికైన కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి శ్రీనివాస్ పదవీకాలం జూన్ 21తో ముగియనుంది. ఆ 2 స్థానాలతో పాటు రాష్ట్రానికి సంబంధించి మరో రాజ్యసభ సీటు కూడా ఖాళీ అయింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ ను శాసనమండలికి ఎంపిక చేయడంతో ఆయన ఎంపీ సీటును వదులుకోవాల్సి వచ్చింది. 2021 డిసెంబర్ 4న ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. దేశవ్యాప్తంగా 70కి పైగా స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొందరి సభ్యుల పదవీ కాలం పూర్తి కాగా మరికొందరిది జూన్, జూలైలో ముగియనుంది. జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఈలోగా ఎలక్టోరల్ కాలేజీలోని ఖాళీలన్నింటినీ భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ గడువులోగా రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనుంది. ఏ కారణంగానైనా ఖాళీలు ఏర్పడితే వాటికి కూడా ఉప ఎన్నికలు నిర్వహించనుంది. ఇప్పటికే 3 రాష్ట్రాల్లోని శాసనసభ స్థానాల ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అదే తరహాలో రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు త్వరలోనే షెడ్యూల్ వెలువరించనుంది. ద్వైవార్షిక ఎన్నికకు, ఉప ఎన్నికకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తారు. ద్వైవార్షిక ఎన్నికలో భాగంగా ఎన్నికయ్యే 2 సభ్యులకు 6 ఏళ్ల కాలపరిమితి ఉండనుండగా ఉప ఎన్నికలో ఎంపికయ్యే సభ్యునికి కాలపరిమితి 2 ఏళ్ల పాటు ఉంటుంది. షెడ్యూల్కు అంతా సిద్ధంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా ప్రకటన జారీ చేయవచ్చని సమాచారం. జూన్ మొదటి వారంలోగా ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ బలాబలాలు చూస్తే 3 స్థానాలను కూడా తెరాస ఏకగ్రీవంగా దక్కించుకోనుంది. పాత్రికేయులు, ఆన్లైన్ విమర్శకులు, స్వతంత్ర మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకోవద్దని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సహా మరో 9 మానవ హక్కుల సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాలని సూచించాయి. ప్రభుత్వ నిర్ణయాల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని, రాజకీయ కారణాలతో నిర్బంధించిన విలేకరులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాయి. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేయవద్దని ఈ సంఘాలు సూచించాయి. ఉగ్రవాదం, దేశద్రోహం ఆరోపణలపై పాత్రికేయులను అరెస్టు చేసి విచారణ చేపట్టడం సరికాదని తెలిపాయి. భూగ్రహాన్ని, పర్యావరణాన్ని నష్టపరచడంలో భారత్ పాత్ర ఏమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రతి భారతీయుడి సహకారంతో పర్యావరణ పరిరక్షణలో భారత్ ముందుందని వెల్లడించారు. డెన్మార్కులో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ అక్కడ ఉన్న ప్రతి భారతీయుడు 5 విదేశీయులను మన దేశంలో పర్యటించేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. భారత్లో అవకాశాలను వదులుకోవద్దని డెన్మార్క్ వ్యాపారవేత్తలకు సూచించారు.
3 రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా డెన్మార్క్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ డెన్మార్కులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫ్రెడరిక్సన్తో చర్చల అనంతరం భారత్ డెన్మార్క్ బిజినెస్ ఫోరం సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. 2 దేశాలకు చెందిన అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఆధునిక మౌలిక వస్తుల కల్పన కోసం తలపెట్టిన పీఎం గతిశక్తి కార్యక్రమం గురించి మోదీ వివరించారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న చేజారుతోందనే భయం గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్లోని సరళతర వ్యాపార విధానాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని వివరించిన మోదీ జర్మనీ వ్యాపారవేత్తలు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. డానిష్ పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన మరో భేటీలో మోదీ డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్ యువరాజు ఫెడరిక్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు, పరిశోధకులు, వ్యాపారులతో కూడిన 1000 మందికి పైగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. మోదీతో పాటు డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మోదీకి భారతీయులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ డోలు వాయించారు. డెన్మార్క్లోని భారతీయులు సొంత దేశానికి రాయబారులని మోదీ అభివర్ణించారు. భారత్లో పర్యాటక రంగం అభివృద్ధికి అక్కడ ఉన్న ప్రతి భారతీయుడు 5 భారతీయేతరులను దేశానికొచ్చేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పర్యావరణానికి నష్టం కలిగించడంలో భారత పాత్ర ఏమీ లేదని, దాని పరిరక్షణలో ముందుందని మోదీ తెలిపారు. 2030 నాటికి భారత్ 40% శిలాజేతర ఇంధన వినియోగ లక్ష్యాన్ని, 2070 నాటికి 0 ఉద్గార లక్ష్యాలను నిర్దేశించుకుందని వివరించారు. दुनिया को बेहतर बनाने के लिए भारत और डेनमार्क की साझेदारी बहुत अहम है. विशेष रूप से क्लाइमेट चेंज से जुड़ी हमारी चिंताएं भी और हमारे संकल्प भी साझा है. क्लाइमेट को जो नुकसान हुआ है उसमें भारत की भूमिका, हिंदुस्तानियों की कोई भूमिका नहीं. हम वो लोग हैं जो नदी को मां मानते हैं. वैश्विक क्लाइमेट एक्शन अभी तो कहीं सफल होता नजर नहीं आ रहा है. दुनिया जहां थी वहीं ठहरी हुई है. लेकिन हम कर पा रहे हैं, इसका कारण क्या है? ये इसलिए हो रहा है कि हर हिंदुस्तानी इसे खुद का दायित्व मानता है. డెన్మార్క్ రాణి మార్గరెట్తో కూడా ప్రధాని భేటీ అయ్యారు. మోదీ ఇవాళ ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. 2 నెలలుగా ఉక్రెయిన్పై కొనసాగిస్తున్న యుద్ధాన్ని రష్యా సరికొత్త దిశలోకి మార్చేందుకు యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ బలగాలను పూర్తి స్థాయిలో బరిలో దించేందుకు వీలుగా యుద్ధానికి అధికారిక ముద్ర వేసేందుకు సిద్దమైనట్లు పాశ్చాత్య దేశాలు అంచనా వేస్తున్నాయి. మే 9న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంచనా. అటు యుద్ధంలో తాజాగా 400 లక్ష్యాలపై దాడి చేసినట్లు రష్యా ప్రకటించింది. నాటోలో చేరిక యత్నాలపై వ్యతిరేకత సహా పలు ఇతర కారణాలను చూపి ఉక్రెయిన్పై ఫిబ్రవరి 24న యుద్ధం మొదలుపెట్టిన రష్యా తమ సైనికులను భారీగా కోల్పోతూ ఉండడంతో సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఉక్రెయిన్పై పోరాటాన్ని ప్రత్యేక సైనిక చర్యగా పేర్కొంటున్న రష్యా దీనిని అధికారిక యుద్ధంగా ప్రకటించేందుకు సిద్దమైనట్లు అమెరికా సహా పాశ్చాత్య దేశాలు అంచనా వేస్తున్నాయి. రిజర్వ్ బలగాలను పూర్తి స్థాయిలో బరిలోకి దింపేందుకు అవకాశం కల్పించే ఈ నిర్ణయాన్ని రష్యా తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ దీనికి సంబంధించి ప్రకటన చేయవచ్చని అంచనా. 1945 మే 9న నాజీలను ఓడించినందుకు గుర్తుగా జరిపే విజయోత్సవాల సందర్భంగా పుతిన్ ప్రకటన చేయవచ్చని అంచనా. నాజీలపై పోరాటం చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ప్రజల మద్దతును పొందాలని పుతిన్ యోచిస్తున్నట్లు భావిస్తున్నారు. ఉక్రెయిన్లో భారీ విజయం సాధించినట్లు లేక కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా పుతిన్ ప్రకటించే సూచనలు ఉన్నాయి. అటు ఉక్రెయిన్పై యుద్ధాన్ని రష్యా మరింత ఉధృతం చేస్తోంది. మరియుపోల్ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సేనలు అక్కడ కీలకమైన అజోన్స్తల్ ఉక్కు కర్మాగారం చుట్టూ భారీగా మోహరించాయి. అయినా అక్కడ తలదాచుకున్న వృద్ధులు, చిన్నారులు సహా 101 మంది పౌరులను సురక్షితంగా తరలించారు. తాజాగా 400 లక్ష్యాలపై దాడి చేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని అవడివ్కాలో మంగళవారం రష్యా సైన్యం జరిపిన దాడిలో 10 మంది పౌరులు మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. అటు ఉక్రెయిన్లో ఆక్రమించిన తూర్పు ప్రాంతాలను ఈ నెలాఖరులోగా తమ దేశంలో కలిపివేయటం సహా కేర్సన్ నగరాన్ని స్వతంత్ర రిపబ్లిక్ గా గుర్తించేందుకు రష్యా వ్యూహరచన చేస్తున్నట్లు అమెరికా తెలిపింది.
ఉక్రెయిన్పై సైనిక చర్య మొదలై దాదాపు 2.5 నెలలు కావస్తున్నా పెద్దగా పురోగతి లేకపోవడంతో రష్యా వ్యూహం మార్చింది. ఉక్రెయిన్ బలగాల ప్రతిఘటనకు కారణమవుతున్న పశ్చిమ దేశాల ఆయుధ సంపత్తిపై గురిపెట్టింది. కీవ్కు చెందిన మిలిటరీ డిపోలపై మాస్కో దాడులు జరుపుతోంది. ఉక్రెయిన్పై సైనిక చర్య కొనసాగిస్తున్న రష్యా ప్రత్యర్థి బలానికి కారణమైన ఆయువు పట్టుపై గురిపెట్టింది. అమెరికా సహా పశ్చిమ దేశాలు పంపిన ఆయుధ సంపత్తి లక్ష్యంగా దాడులు జరుపుతోంది. రష్యా దండయాత్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా, నాటో సభ్య దేశాలు, ఐరోపాలు ఉక్రెయిన్ కు మద్దతుగా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోవడం తప్ప అంతకు మించి సాయం అందిస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఆర్థిక సైనిక సాయం చేస్తున్నాయి. మిత్ర దేశాలు అందించిన ఆయుధాలతో కీవ్ బలగాలు శక్తివంతమైన రష్యా సేనలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరి 24న రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ కు $15 బిలియన్ మిలిటరీ సాయం అందించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ హామీ ఇచ్చారు. 2021లో ఉక్రెయిన్ మిలిటరీ బడ్జెట్ కు ఇది రెండింతల కంటే ఎక్కువ అన్నమాట. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి అప్పు లీజ్ విధానంలో భాగంగా ఉక్రెయిన్ కు అపరిమిత పరిణామంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు అందించేందుకు అవసరమైన బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా ఉక్రెయిన్ కు డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమాన నిరోధక రాడార్లు, జావెలిన్ యాంటీ ట్యాంక్ మిజైళ్లు, హోవిట్జర్ షాట్ గన్స్ తదితరాలు సరఫరా చేసింది. తొలుత 18 హోవిట్జర్ షాట్ గన్స్ పంపనున్నట్లు హామీ ఇచ్చిన బైడెన్ ఆ తర్వాత మరో 72 అదనంగా పంపారు. వాటికి ఉపయోగించే 140,000 155 mm తూటాలను కూడా కీవ్ కు అందించింది. రాకెట్ దాడులను గుర్తించే 10 రాడార్లు, గగనతలంలో శత్రుసేనల కదలికను గుర్తించే మరో 2 నిఘా రాడార్లు, 200 సాయుధ దళాల వాహనాలు, 100 సైనిక వాహనాలు, 11 Mi-17 హెలికాప్టర్లు పంపింది. అమెరికానే ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలను పంపిందంటే మిగతా మిత్ర దేశాలు కలిపి అంతకంటే ఎక్కువగానే ఉక్రెయిన్ కు మిలిటరీ సాయం అందించినట్లు తెలుస్తోంది. మిత్ర దేశాలు అందించిన ఆయుధాలతో కీవ్ సేనలు మాస్కో బలగాలను ధీటుగా ఎదుర్కొంటున్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన రష్యా ఈ యుద్ధంలో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. యుద్ధం ఆపేందుకు చర్చలు జరగాలంటే పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు మిలిటరీ ఆపాలని రష్యా డిమాండ్ చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉక్రెయిన్ కు అమెరికా సహా పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలే లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఒడిశాలోని ఉక్రెయిన్ వైమానిక స్థావరంపై రష్యా క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడిలో పశ్చిమ దేశాలు పంపిన ఆయుధాలు ధ్వంసమైనట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. అందులో అమెరికా, ఐరోపా దేశాలు అందించిన డ్రోన్లు, క్షిపణులు, ఇతర ఆయుధాలు ఉన్నట్లు పేర్కొంది.